ఈటల రాజేందర్ పోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పూజకు పనికిరాని పువ్వు అయిందట. బీసీ నాయకుల జోలికి వస్తే నేను బొంద పెడతారు. ఇప్పుడు ఈటల రాజేందర్ సరే పోయిండు, బయటకు వచ్చిండు, ఏం ఉపయోగం? ఒక చేతగానోడిలాగా ఉండిపోయింది చివరికి, అంతే సింపుల్. ఆ మాట అనాల్సిందే. లేకపోతే అసలు ఆయన నువ్వు వద్దురా ఆయన మా పార్టీలో నువ్వు అని బయటకు గెంటేస్తుంటే నేను ఇళ్ళనే ఉంటా, ఆ గేట్ కాడ నిలబడి చూస్తుండు, గేట్ చిన్నగా ఓపెన్ చేస్తే లోపలికి దుంకే ప్రయత్నం చేస్తుండు. అవసరమైతే గేట్లు అన్ని ఓపెన్ చేసినా కూడా గోడ దుంకి మళ్ళీ అలానే ఉండే ప్రయత్నం చేస్తుండు, షెట్ కింద దాచుకొని నేను ఇళ్ళనే ఉంటా, ఏడికి పోనని. చిన్న పొరగాళ్ళు ఇది చేస్తే మళ్ళీ వస్తుంటారు చూసినావు, అట్లనే ఉన్నది ఆయన 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 కథ కూడా. గంత పెద్ద లీడరు గంత పోనీ ఏమైనా ఏమి దిక్కులేదని ఆయన రూపాయి. ఇప్పుడు చాలామంది పార్టీలు పెట్టాలి, నేను ఎమ్మెల్యే కావాలి, ఇంకేదైనా కావాలని అనుకునే వాళ్ళకి వెనకాల చూస్తే ఏముండదు బ్యాక్గ్రౌండ్. సో డబ్బులు ఉండవు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు రాజకీయం చేయాలంటే కనీసం మినిమం అని ఉండాలి కదా, చుట్టూన్న 10 మందికైనా భోజనాలు పెట్టాలి కదా. కనీసం అంత దిగజారిపోయి కూడా లేడు కదా ఈ పెద్ద మనిషి. ఎన్నో స్టేట్మెంట్ చూసినా ఇగో రాష్ట్రంలోనూ బెంగాల్ ఫలితాలు వస్తాయట ఈటల రాజేందర్ అంటుండు. నిన్న ఆయన నితిన్ నబీన్ వచ్చిండు కదా, ఆ సందర్భంలో ఈటల రాజేందర్ మాట్లాడుతున్న మాటలు. అందుకే మేమేమనాల్సి వస్తుందంటే, ఇక నీకు చేత కాదు, ఇక గల్లనే ఉండు, ఇక నీకు చేత కాదు గల్లనే ఉండు. ఇక అస్సలు ఆనాడు బీఆర్ఎస్ బయటికి అప్పుడే పెట్టురా బాబు పార్టీ బెటర్ ఎంతమంది అడిగిరో పాపం. అడిగి నేను ఇట్లా అని బీజేపీలోకి పోయిండు. సరే అట్లా కూడా బీజేపీలో అందరు కలిసి గెలిపించారు. పోనీ ఆ రిజల్ట్నన్నా కాపాడుకునే ప్రయత్నం చేసినావా? ఆ తర్వాత ఎంత హ్యూమిలియేషన్ గురి చేసినారు నిన్ను బీజేపీలో. అయినా కూడా అల్లనే పడి ఉన్నాడు. బయటకు వచ్చి ఏం చేయాలి? ఇంకో 10 ఏళ్ళు రాజకీయం చేస్తావేమో, 10 ఏళ్ళు రాజకీయం చేస్తుండొచ్చు. మీ వెనకాల కూడా ఆస్తులు ఉన్నాయి. సరే క్యాష్ ఏముందో ఏందో పక్కన పెడితే 100 కోట్ల ఆస్తులు అయితే ఉన్నాయి కదా, ఒక 100 కోట్లు తీసి ఎలక్షన్లో దిగు. చేతగట్లేదా? గంత భయం ఉంటే లీడర్ ఎట్లయితాడు? గంత భయం ఉన్నోడు లీడర్ ఎట్లయితాడు? రాష్ట్రంలో కూడా బెంగాల్ తరహా ఫలితాలు వస్తాయి. ఎట్లొస్తాయి? ఏ లెక్కన వస్తాయి? నువ్వు మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో గలనే ఉంటే మళ్ళీ ఎంపీ అవుతుండొచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అవుతుండొచ్చు, ఆ హుజురాబాద్లో ఇంకో దగ్గర మహా అయితే. అంతకుమించి ఏమవుతావు? రేపు కేంద్ర మంత్రి పదవి వస్తుందేమన్నా ఆశపడుతున్నావు అయింది? పొరపాటున కూడా ఇయ్యరు నీకు, గుర్తుపెట్టుకో. పొరపాటున కూడా నీకు అధ్యక్ష పదవి వస్తుందని ఏమైనా ఆశపడుతున్నావా? పొరపాటున కూడా నీకు అధ్యక్ష పదవి రాదు అంతే. ఎట్లిస్తారు నీకు? బండి సంజయ్ని కంటిన్యూ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళకి అట్లాంటి వాళ్ళే కావాలా. వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగానే వాళ్ళు లెక్కలు చూసుకుంటారు. నీకు లెక్క ఉండొచ్చు, హిమంత బిశ్వశర్మని చేయలేదా అంటే ఆ లైన్ వేరే, అది చాలా డిఫరెంట్ లైన్. అది ఇమీడియట్గా ఒకవేళ ఆయన ఇమీడియట్గా తీసుకుంటే ఆడ అధికారంలోకి వస్తుందని అనుకున్నప్పుడు ఆయన లాగేసినారు ఆ పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి. సో అది వర్కౌట్ అయింది. ఇక్కడ నీ చుట్టూ 100 శక్తులు ఉన్నాయి, నిన్ను ఏడ కాలు పెట్టి గుంజి తీసి బండకేసి కొడదామని. కొడతనే ఉన్నారు. కొట్టినా కూడా లేచి నిలబడుతుండు, అలానే ఉంటుండు, తుడుచుకుంటుండు, కడుక్కుంటుండు, స్నానం చేస్తుండు, మళ్ళీ కొత్త బట్టలు వేస్తుండు, మళ్ళీ బయటకు వస్తుండు. ఇది నాది అంటుండు. నీది కాదయ్య బాబు, ఇలా నుంచి వెళ్ళిపోవన్నా కూడా వెళ్తలేడు. నువ్వు మారవు. ఈటల నెక్స్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ బీజేపీ అట. ఆయనకి ఇయ్యరే బాబు, ఆయనకి ఇయ్యరు. ఆయన అసలు ఆయనకి ఇవ్వరు. అది కాదు ముచ్చట. అది ఈటల రాజేందర్కి ఏది చేత కాదు. ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయా రఘు? నిన్న మొత్తం బీఆర్ఎస్ విన్ అంటున్నారు. అసలు ఎలక్షన్లు ఎక్కడియండి? బీఆర్ఎస్ విన్ను, కాంగ్రెస్ ఓటమి, కాంగ్రెస్ గెలుస్తుంది అనడానికి ఇంకా 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి. ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి ఎలక్షన్. ఇప్పుడు అసలు ఎట్లా ఈ పోల్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు? ఇప్పటికిప్పుడు ఎందుకు వస్తాయి ఎలక్షన్? ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే ఎవడు గెలుస్తాడు? ఇంకా 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి. నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ఈక్వేషన్స్ మారితే అందులో మళ్ళీ మహిళా రిజర్వేషన్ అనేది ఒక లైన్ వినబడుతున్నది. రాజకీయ నాయకుల భవిష్యత్తే తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు అంటిపెట్టుకుని ఉన్న నియోజకవర్గాలు వాళ్ళ చేతిలో లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య 2 ఏళ్ల తర్వాత జరిగే ఎలక్షన్ ఇప్పుడు డిసైడ్ చేసి ఎవడు గెలుస్తాడు ఏంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలకు ఎందుకు ఓటేయాలి? కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. మరి నువ్వే పెట్టొచ్చు కదా పార్టీ. పార్టీలు తెలంగాణలో ఎవరు పెడతారు? పార్టీలు పెట్టాలంటే అంత ఈజీ కాదు కదా.
పార్టీ పెట్టాలంటే ఎలక్షన్ పాలిటిక్స్లోకి రావాలి అని అంటే. బోడుప్పల్లో గృహప్రవేశంలో 50 మంది రౌడీలు వచ్చి అటాక్ చేశారు వాళ్ళని. ఏమైంది మరి? వాడు ఎవడో అట, అమ్మినోడెవడో కొన్నోడెవడో అసలు నాకు తెలియకుండా ఎట్లా కొంటారని వచ్చిండట మరి ఆ గ్యాంగ్. ఏమైందో మరి? చలో అన్న, ఒకప్పుడు రూపాయి పెట్రోల్ ధర పెరిగితే ప్రతిపక్షాలు అడగడం చేసేవి, ఇప్పుడు ఏడబండుకున్నాయి. ఎన్నికలు మాత్రం డిలే కావు, కానీ మన నోటిఫికేషన్లు మాత్రం డిలే అవుతాయి. మనకు జాబులు లేవు, కానీ వాళ్ళకు మరిన్ని ఎంపీ సీట్లు కావాలి. అట్లే ఉంటుంది కదా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు అందరు కలిసి, మళ్ళీ దాంట్లో ఏం తేడా లేదు. ఎవరు ఏమైనా ప్రజల కోసం పని చేయాలి. చలో.